కొరవి మండలం సూదనపల్లి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం మరియు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ టోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్. ఆ తర్వాత సూదనపల్లి అలాగే కందికొంట గ్రామానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచులు, గ్రామ ప్రజలు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ సమక్షంలో జాయిన్ అయ్యారు. రైతు బంధు కూడా చేసినాం. రాని వాళ్లకు రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసమే కష్టపడతా ఉన్నాం. కేసీఆర్ 6 నెలలకు ఒకసారి ఫామ్ హౌస్ నుంచి లేచి సెక్రటరీకి వచ్చినాడు. రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు సెక్రటరీలో ఉంటారు, ప్రతిరోజు మాకు టైం ఇస్తారు, ప్రతిరోజు సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈరోజు రేవంత్ అన్న నాయకత్వాన్ని బలపరచడానికి మరి చాలా మంది టీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారు. వారికి కూడా గట్టిగా స్వాగతం పలుకుదాం. అదేవిధంగా చాలా ఊళ్ళు తిరగాల్సి ఉంది. ప్రచారం 3 రోజులే టైం ఉంది మనకు. ఈ 3 రోజుల్లో ఇక్కడ రాని వాళ్ళకు కూడా కొంచెం చెప్పాలి. అదేవిధంగా ఎండలు ఎక్కువనే కాబట్టి ఎన్నికల రోజు పొద్దున్నే 5:30కే పోయి ఓట్లు వేయండి. ఎండలైన తర్వాత లైన్లో నిలబడి చికాకు పడవద్దు. ఎండాకాలం కాబట్టి కొంచెం ఉక్కపోతూ ఉంటుంది. అక్కడేమో పని స్లోగా నడుస్తుంటుంది, ఒకటి కొట్టాలి. కాబట్టి పొద్దుగాలనే వంటల తర్వాత చేసుకుంటారు. కానీ మా అక్కలు ముందు మీరు పోయి వేసేది, మొగలు తర్వాత పోయి చేసుకుంటారు ఉపయోగ వేసినాగా. కానీ ఓకేనా? రైట్. ఒక్క నిమిషం అన్నారా? పెద్ద మనిషి ఒక సమస్య. మీకు